పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమునగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. మొదటిదిగా బలిపీఠాలు కట్టి దేవుణ్ణి ఆరాధించడం, రెండవదిగా పర్వతాల మీద దేవుణ్ణి ఆరాధించడం, మూడవదిగా గనక చూసినట్లయితే మోషే ఇశ్రాయేలు జనాంగాన్ని అరణ్యంలోనికి నడిపించినప్పుడు సీను అరణ్యంలోనికి వారు ప్రత్యక్ష గుడారంలో దేవునిని ఆరాధించడం అనేది మనం చూస్తున్నాం. చివరిదిగా మనం చూసినట్లయితే నాలుగవదిగా వారు యెరూషలేములో దేవునిని ఆరాధించినట్లుగా మనం చూస్తున్నాం. సంబంధమైన మందిరముగా దేవునిని ఆరాధించుటలో 4 రకాలైనటువంటి విధానాలు జనులు కొనసాగించారు. ఒకటి, బలిపీఠము కట్టి దేవునిని ఆరాధించడం. రెండవది, పర్వతాల మీద దేవునిని ఆరాధించడం. మూడవది, ప్రత్యక్ష గుడారంలో దేవునిని ఆరాధించడం. నాలుగవది, దేవుని ఆలయంలో మందిర నిర్మాణం చేసి దేవునిని ఆరాధించడం వారు కొనసాగించారు. దేవుడు అనగా యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన సమరయ స్త్రీతో యోహాను సువార్త 4వ అధ్యాయంలో అంటాడు, మీరు మీకు తెలిసిన దానిని ఆరాధించుచున్నారు గాని దేవునిని ఆరాధించు కాలము అనగా ఆత్మతోను సత్యముతోను ఆరాధించు ఒక కాలం వస్తుంది. అర్థం ఏంటంటే, ఇప్పటి వరకు దేవునిని ఒక సర్టెన్ ప్లేస్ లో ఆరాధించారు, ఒక కాలంలో ఆరాధించారు. అయితే యేసుక్రీస్తు వచ్చిన తర్వాత యూనివర్సల్ వర్షిప్, సార్వత్రికమైన ఆరాధనగా దేవునిని ఆరాధించాలంటే ఆలయంలోనికి వెళ్ళి ఆరాధించడం అని కాదు, కానీ మన హృదయానుసారంగా మన పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో దేవుణ్ణి ఆరాధించేటువంటి కాలము వస్తుందని ఆయన తెలియజేశాడు. అందుకే ఆయన ఏమంటాడంటే, మీ యొక్క శరీరము దేవునికి ఆలయమై ఉన్నదని తన వాక్య భాగంలో ఆయన తెలియజేశాడు. అవును, దేవునినే గనక మనం ఆరాధించాలంటే దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకొని మనం ఏ పరిస్థితుల్లో ఉన్న పనిలో ప్రతి సందర్భంలోనూ ప్రతి ఒడిదుడుకుల్లోనూ దేవుణ్ణి మనం ఆరాధించవచ్చు. ప్రార్థన చేయడంలో కూడా ఆయన సర్టెన్ ప్లేస్ అని చెప్పలేదు, కానీ నీవున్న స్థితిని బట్టి నలిగి విరిగిన హృదయముతో గనక నీవు మొరపెడితే దేవుడు నేను ఆలకించి ప్రత్యుత్తరం ఇస్తానని సెలవిచ్చాడు. అది ఎలాగంటే నిష్కలంకమైన హృదయంతో యథార్థమైన భావం కలిగి చేసినప్పుడు. ఆత్మ సంబంధమైన మందిరం అన్నప్పుడు ఆ వ్యక్తి ఎలా నడుచుకోవాలి, ఎలా జీవించాలి, ఏ ఏ విషయాలు కలిగి ఉండాలి అనేది మనం ఇప్పుడు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం. పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి మనము జీవించాలి. శారీరకంగా గాని ఆత్మీయంగా గాని మనం మొదట మనల్ని మనము శుద్ధపరుచుకునే విధంగా ఉండాలి. ఇహలోక మాలిన్యాన్ని అంటకుండా ఈ రోజున సొసైటీలో దుష్ప్రభావాలు వచ్చేసినాయి. మనం అనుకుంటాం మనం చెడిపోవడానికి సమాజంలోనికే వెళ్ళవసరం లేదు, 4 గోడల మధ్యన చెడిపోయే అవకాశాలు ఈ రోజున ఉన్నాయి. దేవుని సహాయం కోరి మనం ముందుకెళ్ళడానికి అవకాశము ఉన్నది. ప్రేమ కలిగి జీవించడము, ఒకరితో ఒకరు ప్రేమ కలిగి జీవించే విధానంలో కైండ్నెస్, దీన మనస్సు కలిగి దీనత్వం కలిగి జీవించాలి. ఇతరులతో వీలైనంత సమాధానం కలిగి జీవించే విధానంలో ఉంచబడాలి. ఈ గుణగణాలన్నీ కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము దేవుని యొక్క ఆలయముగా మలచబడతాం. దేవుని తలంపులకి ఎక్కువ మనం అవకాశం ఇస్తూ ఉండాలి. అందుకే ఆయన అంటాడు, సమస్త జ్ఞానమునకు మించిన ప్రేమ అని దేవుని వాక్య భాగంలో మాట్లాడుతున్నాడు. మన జ్ఞానాన్ని మించినది ప్రేమ. కాబట్టి ప్రతి విషయాన్ని జ్ఞానంతోనే కాదు కానీ ప్రేమ కలిగి కూడా ఆలోచించాలి. కొంతమంది అయితే ఇతరులతో స్నేహం చేయాలంటే లాభాపేక్ష ఉందని చూసుకునేటువంటి వారుగా ఉంటారు, అంటే బెనిఫిట్ చూసుకునేటువంటి వారుగా ఉంటారు. ప్రయోజనం లేకపోతే బంధువులతో కూడా ఉండనటువంటి వారు అనేకులు ఉంచబడ్డారు. వస్తువులకు విలువిచ్చి బంధుత్వానికి, స్నేహానికి, రిలేషన్షిప్ కి, ఏట్లకి కూడా ఆ వస్తువులకి ఇచ్చిన విలువ కూడా ఇవ్వనటువంటి వారు ఈ రోజున సమాజంలో ఉన్నారు. స్పిరిచువల్ టెంపుల్ గా మనం ఉంచబడాలి అంటే మనము దేవుని పట్ల మన వైఖరి ఎలా ఉందనేది చాలా ముఖ్యమైన విషయం. సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. మనకున్నటువంటి కాలం అంతా కూడా మన యొక్క సంతోషాలకు సుఖాలకే వెచ్చించుకోకుండా కుటుంబంతో కొంత సమయం గడపడం,
దైవికమైనటువంటి విధానాలకు కొంత సమయాన్ని కేటాయించుకోవడం, పని కొరకు కొంత సమయాన్ని కేటాయించుకోవడం, అలా మన యొక్క జీవితాన్ని డివైడ్ చేసుకునే సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మూఢత్వాన్ని చూపిస్తూ ఉంటారు. అంటే ఈ పని ఇలాగే చేయాలి, మనం ఇలాగే చేసేవాళ్ళు అనేది. యేసుక్రీస్తు మీరు గనక గమనించినట్లయితే 2000 సంవత్సరాలకి మునుపు నుంచి ఇప్పటి వరకు తన తాను భక్తులకు తగినట్లుగా తన యొక్క స్వరూపాన్ని మౌల్డ్ చేసుకుంటూనే వస్తున్నాడు. బైబిల్ కూడా చేతిలో లేని సమయంలో ప్రీస్ట్ చేత వాక్యం చదవబడితే విని గ్రహించుకుని నడుచుకునేటువంటి వారు. ప్రొటెస్టెంట్ మూవ్మెంట్ తర్వాత పరిశుద్ధ గ్రంథం బైబిల్ అందరి చేతిలోనికి వచ్చింది. ప్రతి ఒక్కరూ కూడా దేవుణ్ణి ఎరగడానికి ఎక్కువ అవకాశం దొరికింది. లేదా హ్యాండ్ బుక్లో కానీ, ఈ రోజున ప్రతి టీవీ ఛానల్స్లో కానీ, ఆన్లైన్లో కానీ, ఇంటర్నెట్ ద్వారా కానీ దేవుని వాక్యము ఎంతో మనకి విరివిగా అందించబడుతుంది. అంటే దేవుడు ఏ సాధనమైతే ఉందో ప్రతి సాధనాన్ని, ప్రతి కమ్యూనికేషన్ని ఆయన యొక్క పరిచర్య కొరకు లేదా దేవునిని ప్రజలు తెలుసుకునే విధానం కొరకు వినియోగిస్తున్నాడా లేదా అది మనం తెలుసుకోవాలి. మనము దేవునిని ఇలాగే ఆరాధించాలి, ఇలాగే ఉండాలి అనుకునే విధానాల నుంచి మనం బయటకు వచ్చి మనల్ని మనం నూతన పరుచుకోవడం. అంటే అన్ని చోట్లకి బైబిల్ని క్యారీ చేసే అవకాశం లేకపోవచ్చు. అయితే మనం ఏం చేయాలంటే అవకాశాన్ని బట్టి మనం ఉన్న సమయంలో, మనం ఉన్నటువంటి స్థలంలో దేవుణ్ణి ఆరాధించడానికి తగినటువంటి సౌకర్యాన్ని మనం కలిగి ఉండాలి అనే దృక్పథం మనం కోరుకోవాలి. మనల్ని మనం నూతన పరుచుకుంటూ సమాజానికి తగిన విధంగా సమాజంలో ఎలా మసులుకుంటే మనం వర్ధిల్లుతూ ముందుకెళ్ళగలమో ఆలోచించుకుంటూ మనల్ని మనం పరిశుద్ధంగా ఉంచుకుంటూ ముందుకు కొనసాగి స్పిరిచువల్ సాక్రిఫైజెస్, స్పిరిచువల్ హౌస్ హుడ్ అంటే యాజకులుగా ఉంచబడ్డారు. ఇప్పుడు ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఏమని అంటున్నాడంటే యాజకులుగా. నీ చేతిలో బైబిల్ ఉన్నప్పుడు చదువుకుని దాన్ని గ్రహించుకునే శక్తి, జ్ఞానము దేవుని కోరాలి మనం. అంతేగాని మనము ఈ రోజున చాలా మంది టెలివిజన్స్ లో ఏం చెప్తే అది వినేసి ఇదే రైట్ అని వాదించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా అని కాదు, కానీ ఒకవేళ చదువు వచ్చిన వాళ్ళు అయితే వాక్యాన్ని చదువుకోవడానికి అవకాశం ఉంది, సమయం ఉంది, జ్ఞానయుక్తమైనటువంటి కామెంటరీస్ ఉన్నాయి. వాక్యాన్ని చదువుకొని ప్రస్తుత పరిస్థితుల్ని మనం అర్థం చేసుకునే విధంగా మనం ఆత్మ సంబంధమైనటువంటి రాళ్ల వలె మందిరానికి కట్టబడాలి. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా దేవుని మందిరంలో ఉంచబడే ప్రతి ఒక్క వ్యక్తి ఒక లివింగ్ స్టోన్, ఆత్మ సంబంధమైన రాయి, జీవించుచున్న పునాదిగా లేదా రాయిగా మనం ఉంచబడాలి. మందిరానికి సహకారంగా ఉండాలి. మందిరంలో మన వంతు ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంచబడాలి. స్పిరిచువల్ సాక్రిఫైజెస్ అప్లికబుల్, దేవునికి అంగీకారమైనటువంటి బలులను అర్పించాలి. మన ప్రవర్తన దిద్దుకోకుండా మనము దేవుడికి భౌతికమైనటువంటివి అనగా మన యొక్క శాలరీ లైన్స్ కానీ లేదా మనకు కలిగి ఉన్న దాని నుంచి చర్చికి డొనేట్ చేయడం కానీ చేస్తూ ఉంటారు చాలా మంది. కానీ ప్రవర్తనని దిద్దుకోరు లేదా ఆత్మ సంబంధమైనటువంటి మనుషులుగా కట్టబడరు. అందుకే దేవుడు ఈ రోజు కోరేది ఏంటంటే మనమందరం కూడా ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలనేది దేవుడు కోరుకుంటున్నాడు. ప్రతి ఒక్కరూ కూడా దేవుని కృపలో ఎదగాలని, పరిశుద్ధ గ్రంథాన్ని పఠించట్లో, దేవుని సేవించట్లో ముందుకు జ్ఞానయుక్తంగా నడుచుకోవాలని కోరుకుంటూ ఈ నా మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు.